నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెదర్లాండ్స్ ను భారత్ కు సహజ భాగస్వామిగా అభివర్ణించిన మోదీ, డచ్ ప్రధానితో విస్తృత చర్చలు, 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరు దేశాలు. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనన్న భారత్, అమెరికా. ముష్కరులపై ఉమ్మడి పోరు కొనసాగిస్తామని సంయుక్త ప్రకటనలో వెల్లడి. ఉగ్రవాదంపై పోరుకు చేతులు కలిపిన టెక్ దిగ్గజాలు. అంతర్జాలంలో నియంత్రిస్తామన్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యూట్యూబ్. యూరోప్ దేశాలపై మరోసారి హ్యాకర్ల పంజా. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, స్పెయిన్లో పరిశ్రమలపై దాడులు, స్తంభించిన కార్యకలాపాలు. 100 కోట్ల కార్పస్తో ఏపీలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్. అమరావతిలో భవనం నిర్మిస్తామన్న చంద్రబాబు. 30,000 ఎకరాల్లో నిర్మాణ నగరం ఏర్పాటు చేసే యోచన. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం. సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై హర్షవర్ధన్తో చర్చలు. పంచాయతీల్లో మరింత ప్రగతికి కేంద్రం సాయం కోరిన తెలుగు రాష్ట్రాలు. సప్తసూత్ర అభివృద్ధిని వివరించిన లోకేష్, సంక్షేమంలో ముందున్నామన్న జూపల్లి. లోధా కమిటీ సిఫారసులపై కమిటీ నియమించిన బీసీసీఐ. రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఏర్పాటు. సభ్యుల్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చోటు. భారత్ అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ భాగస్వామి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆమ్స్టర్డామ్ చేరుకున్న మోదీ డచ్ ప్రధాని మార్క్ రుట్టేతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 3 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ నెదర్లాండ్స్ సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందన్న మోదీ మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ వెళ్లిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆమ్స్టర్డామ్ చేరుకున్న ఆయనకు నెదర్లాండ్స్ ప్రభుత్వ అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్కు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఆతిథ్య దేశ ప్రధాని మార్క్ రుట్టేతో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భారత్ డచ్ ద్వైపాక్షిక బంధం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 2 దేశాల మైత్రిని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీంలో భారత సభ్యత్వానికి నెదర్లాండ్స్ సహకరించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో నెదర్లాండ్స్ది 3వ స్థానమన్న ప్రధాని 2 దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలు పెరుగుతున్నాయన్నారు. ये वर्ष भारत और नेदरलैंड के बीच डिप्लोमेटिक रिलेशन के 70वीं वर्षगांठ का वर्ष है, तो स्वाभाविक है कि द्विपक्षीय संबंधों पर हम और भी अधिक फोकस करके आगे बढ़ेंगे. और मैं नहीं मानता हूं ये बात अब दोहराने की आवश्यकता है कि भारत के विकास की आवश्यकताओं और प्राथमिकताओं में नेदरलैंड्स एक नेचुरल पार्टनर है. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడం రాజకీయ, ఆర్థిక పరంగా శుభసూచకమని డచ్ ప్రధాని రుట్టే వ్యాఖ్యానించారు. మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్, భారత్లో తయారీ కార్యక్రమాలను ప్రశంసించారు. ఐరోపాకు భారత ఎగుమతుల్లో 20% నెదర్లాండ్స్ గుండా వెళ్తాయని రుట్టే వివరించారు. అనంతరం ఇరు దేశాల మధ్య 3 ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతిక సహకారం, జలాల సహకారంపై 2 ఒప్పందాలు కుదరగా, డచ్ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల సామాజిక భద్రతపై మరో ఒప్పందంపై 2 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పాక్ను వేదికగా చేసుకుని పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబాపై సంయుక్తంగా పోరాడాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. పాక్ గడ్డ నుంచి ఉగ్రమూకలను పారదోలాలని ఇరు దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబై దాడి సూత్రధారులు, పఠాన్కోట్ దాడి కుట్రదారులు, సీమాంతర ఉగ్రవాదాన్ని పురిగొల్పుతున్న శక్తులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని ఇరు దేశాలు పేర్కొన్నాయి. భారత్లో జరిగే దాడులతో పాటు ఉగ్ర సంస్థల కారణంగా నిత్య రక్తమోడుతున్న ఆఫ్ఘనిస్తాన్ పైన నరేంద్ర మోదీ, ట్రంప్ చర్చించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ఐరాస వేదికగా సమగ్ర ఒడంబడిక కుదిర్చేందుకు కృషి చేయాలని మోదీ, ట్రంప్ తీర్మానించారు. భారత్కు అత్యాధునిక 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లను విక్రయించేందుకు అంగీకారం తెలిపిన అమెరికా అత్యంత సన్నిహిత దేశాలకు మాత్రమే ఇచ్చే రక్షణ సాంకేతికతను భారత్కు అందించేందుకు సిద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ తెలిపారు.
There was an extensive discussion on terrorism, what is its epicenter, how is it affecting the region, particularly the region where India is located. The two leaders called on Pakistan to ensure that its territory is not used to launch terrorist attacks on other countries. In addition to this, the leaders also agreed to expand intelligence sharing and operational level counter-terrorism cooperation. అమెరికాలో అధ్యక్షుడు ఇచ్చిన విందులో ప్రధాని మోదీ ట్రంప్నకు 2 అరుదైన బహుమతులను అందజేశారు. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహీం లింకన్ 100వ వర్ధంతి సందర్భంగా 1965లో భారత్ విడుదల చేసిన తపాలా బిల్లును ట్రంప్కు బహూకరించారు. తొలి మహిళ మెలానియా ట్రంప్కు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో లభించే ప్రత్యేక ఉన్నితో చేత్తో అల్లిన శాలువాను మోదీ అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శ్వేతసౌధంలో గదులను ట్రంప్ చూపించారు. 1863 నాటి ప్రఖ్యాత గెటిస్బర్గ్ ప్రసంగం ప్రతిని కూడా మోదీకి అగ్రరాజ్య అధినేత చూపించారు. ఉగ్రవాదంపై తమ స్థాయిలో ఉమ్మడి పోరు సాగించే లక్ష్యంతో అమెరికాకు చెందిన దిగ్గజ సాంకేతికత సంస్థలు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యూట్యూబ్ చేతులు కలిపాయి. అంతర్జాలంలో ఉగ్రవాద భావజాల వ్యాప్తిని అడ్డుకోవడమే ధ్యేయంగా కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించాయి. ఉగ్రవాదంపై పోరు కోసం అంతర్జాతీయ అంతర్జాల వేదికను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఆయా సంస్థలు సాంకేతికతను పరస్పరం పంచుకోవడం ద్వారా ఉగ్రవాద భావాలతో కూడిన అంశాలు ఆన్లైన్లో వ్యాపించకుండా మరింత సమర్థంగా అడ్డుకుంటామని వివరించాయి. ఉగ్ర ఊతంపై పోరుకు టెక్ దిగ్గజాలు మరింత కృషి చేయాలని ఇటీవల G7 దేశాధినేతలు ఇచ్చిన పిలుపు మేరకు ఆయా సంస్థలు ఏకతాటిపైకొచ్చాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇతర చిన్న టెక్ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పౌర సమాజంతో కలిసి పనిచేస్తామని 4 టెక్ దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. ప్రపంచాన్ని వణికించిన వానాక్రై సైబర్ దాడి మరిచిపోకముందే ఐరోపాలో హ్యాకర్లు మరోమారు విజృంభించారు. యూరోప్లోని అనేక దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కంప్యూటర్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్లోని విద్యుత్ గ్రిడ్, విమానాశ్రయం, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లను హ్యాక్ చేశారు. తమ వ్యవస్థల్లోనూ హ్యాకింగ్ జరిగినట్టు రష్యాలోని ప్రఖ్యాత ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ సహా షిప్పింగ్ సంస్థ మొల్లర్ మార్క్స్ ప్రకటించాయి. బ్రిటన్లోని అడ్వర్టైజింగ్ సంస్థ WPP కూడా సైబర్ దాడి జరిగినట్టు తెలిపింది. ఈ సైబర్ దాడి కూడా వానాక్రై వంటిదేనని నిపుణులు భావిస్తున్నారు. భారీ కర్మాగారాలకు చిన్న మధ్యతరహా పరిశ్రమలు తోడైతే సంపద సృష్టించే ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ MSME దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన వేడుకలకు హాజరైన సీఎం ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ లోగోను, వెబ్సైట్ను ఆవిష్కరించారు. దేశంలో తొలిసారి ఈ తరహా కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నామన్న చంద్రబాబు కాయిలా పడిన చిన్న తరహా పరిశ్రమలకు 100 కోట్ల సాయం అందించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతోనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ MSME దినోత్సవం సందర్భంగా APMSME డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన సీఎం 175 నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 200 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధానికి రైతులు సహకరించినట్టే పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు కోరారు. సమస్యల నుంచి అవకాశాలను సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతికత తన చిరకాల మిత్రుడని వ్యాఖ్యానించిన చంద్రబాబు దాని సాయంతోనే విభజన తర్వాత సమస్యలున్నా విజయం సాధించినట్లు తెలిపారు. అన్ని శాఖలతో కూడిన ఒకే బృందం ఒకేసారి పరిశ్రమల్లో తనిఖీలు చేసే కొత్త విధానం తీసుకొస్తామన్నారు. ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక వ్యవస్థ ఈ MSMEల కూడా నేను మీకు తెలియజేస్తున్నా. APMSME డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఫస్ట్ టైం చరిత్రలో 100 కోట్ల రూపాయలు కార్పస్తో ఈ కార్పొరేషన్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈ రోజే దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాజధాని అమరావతిలో 15 ఎకరాల భూమి MSME భవన్కు ల్యాండ్ ఇస్తాను. పూర్తిగా ల్యాండ్ ఇచ్చి అవసరమైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్, టెక్నాలజీ సపోర్ట్, మార్కెటింగ్, నెట్వర్కింగ్, మనం ఈ విధంగా కాకుండా ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడదాం. అవినీతి కారణంగా గతంలో వోక్స్ వ్యాగన్ సంస్థ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిందన్న చంద్రబాబు తమ ప్రభుత్వ కృషితో ఇసూజు, కియా మోటార్ సంస్థలు వచ్చాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట కన్స్ట్రక్షన్ సిటీని నిర్మించనున్నట్టు తెలిపారు. అవసరమైతే ఒక 20-30 వేల ఎకరాల్లో కన్స్ట్రక్షన్ సిటీ ఒకటి కడదాం అనుకుంటున్నాం. అక్కడ మీరు చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ అంతా ఏది కావాలన్నా అక్కడికి పోతే మనం మొత్తం షాపింగ్ చేసే విధంగా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా తయారు చేయాలనుకుంటున్నాం. చైనాలో 1 or 2 సిటీస్ ఉన్నాయి. దానికి కూడా మీకు ఎవరికైనా ఐడియాస్ ఉంటే రావాల్సిందిగా నేను కోరుతున్నా. తొందరలోనే మేము అన్ఎంప్లాయీస్ కూడా నిరుద్యోగ భృతి కింద
నేను దానికి ఎగ్జాక్ట్ వర్డ్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఎవరైతే డిగ్రీ చేసి ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత డబ్బులు ఇచ్చి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెంచి ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటికి చేయాలనుకుంటున్నాం. దానికి ఒక స్కీమ్ కూడా వర్కౌట్ చేస్తాం. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 960 కోట్ల రూపాయల పెట్టుబడి రుణాలు, ప్రోత్సాహకాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం సహా తెలంగాణలో నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్తో చర్చలు జరిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలిసి హర్షవర్ధన్ను కలిసిన కేసీఆర్ వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందో అటవీకి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని డైవర్షన్ విషయంలో ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. క్యాంపా అనేటువంటి ఒక నిధులు తెలంగాణకు సుమారుగా 1000 కోట్ల పైన రావాల్సినటువంటి నిధులు అవుతున్నాయో అవి కూడా ఆ నామ్స్ తయారైన వెంటనే ఆ నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తాయని వారు చెప్పడం జరిగింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ జూలై 4న తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో చెప్పారు. తెలుగుదేశం, భాజపా ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు తన అభ్యర్థిత్వానికి మద్దతిస్తోన్న తెరాస, వైకాపా ప్రజాప్రతినిధులతోనూ కోవింద్ సమావేశమవుతారని వివరించారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి యొక్క ఆహ్వానం మీదట వారితో కలిసి భోజనం ఆరగించి టీఆర్ఎస్ ఎంపీలు, శాసనసభ్యులు అందరినీ కూడా కలుసుకుంటారు. దానికి ముందు వైఎస్ఆర్ పార్టీ వారు కూడా మేము హైదరాబాద్ లోనే కలిస్తే బాగుంటుందన్నారు. వారితో కూడా సమావేశం అవుతారు. అలాగే బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులతో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తేనేటి విందు ఇస్తున్నారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులందరినీ కూడా పరిచయం చేసుకుని వారి యొక్క మద్దతును కూడా కోరుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు సర్కారు సప్త నక్షత్రాల సూత్రాన్ని అమలు చేస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరుగుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రుల సదస్సుకు హాజరైన లోకేష్ పల్లెల అభివృద్ధికి చంద్రబాబు సర్కారు చేపడుతున్న చర్యలను సమగ్రంగా వివరించారు. ఇప్పటికే వాడవాడకు విద్యుత్ వెలుగులు చేర్చామన్న లోకేష్ త్వరలోనే ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్న ఆయన లింక్ రోడ్ల నిర్మాణానికి కేంద్రం సహకారాన్ని కోరారు. రానున్న 2 ఏళ్లలో ప్రతి గ్రామానికి కుళాయి ద్వారా నీళ్లిచ్చేందుకు పురపాలిక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ కలిసి పనిచేస్తున్న విధానాన్ని లోకేష్ సదస్సులో వివరించారు. In the state of Andhra Pradesh, wherever we would conduct any surveys, 30% of the people would say drinking water is the single biggest challenge that we face. So as part of that, our Chief Minister has commissioned a water grid to integrate irrigation and municipal water sources and to create a comprehensive drinking water grid. స్వచ్ఛ భారత్ సాకారం కావాలంటే గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్లకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భోపాల్లో జరిగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి అభివృద్ది, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ పరుగులు పెడుతోందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 3 నియోజకవర్గాలు, 620 గ్రామ పంచాయతీలను బహిర్భూమి రహితాలుగా ప్రకటించామన్న మంత్రి 2018 ఏప్రిల్ నాటికి 100% బహిర్భూమి రహితంగా మారుస్తామని వెల్లడించారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంటేనే, గ్రామాలు బాగుపడితేనే, గ్రామ సమస్యల పరిష్కారం అయితేనే భారతదేశం బాగుపడుతుంది, స్వచ్ఛ భారత్ అవుతుంది. 2018 2 అక్టోబర్ వరకు 100% మరుగుదొడ్ల నిర్మాణం కావాలా, 100% ఇంకుడు గుంతలు పూర్తి కావాలా, 100% డంప్ యార్డ్స్ పూర్తి చేసి చెత్తను, అంటే తడి చెత్త, పొడి చెత్తను వేరి గ్రామాల ఊరుబెట్టి తీసుకెళ్లి చేసి క్లీన్ చేయాలని చెప్పారు. సో ఇది చేయాలన్నప్పుడు దీనికి నిధులు కూడా అవసరం. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ మన్యంలో ఆంథ్రాక్స్ విస్తరించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆంథ్రాక్స్ సోకి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న అరకు మండలం కోడిపుంజువలస గ్రామానికి చెందిన 5గురిని మంత్రి పరామర్శించారు. జబ్బు పడిన గొర్రె మాంసాన్ని ఉడకబెట్టకుండా తినడం వల్లే గిరిజనులకు ఆంథ్రాక్స్ సోకినట్లు వైద్యులు గంటాకు వివరించారు. వ్యాధిగ్రస్తులెవరికీ ప్రాణహాని లేదని మంత్రి తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలోని పెనుమాకలో సీఆర్డీఏ నిర్వహించిన భూసేకరణ సదస్సు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీరంగంతో రసాబాసుగా మారింది. తాము చెప్పిందే రాసుకోవాలంటూ రామకృష్ణారెడ్డి అధికారులతో వాదనకు దిగారు. అధికారులు తిరస్కరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే సమావేశంలో బల్లలను తోసేశారు. అక్కడున్న కుర్చీలు బల్లలు విరగ్గొట్టాలంటూ తన అనుచరులను పురిగొల్పారు. కుర్చీలు బల్లలు విరగ్గొట్టిన తర్వాత సదస్సును బహిష్కరిస్తున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తమ పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని సీఆర్డీఏ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణమివ్వకుండా వైకాపా అడ్డుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు మెయిల్స్, తప్పుడు పిటిషన్లు, తప్పుడు పనుల పార్టీ వైకాపా అని విమర్శించారు. అసలు విలువలు లేని పార్టీని అడ్డదిడ్డంగా మాట్లాడే నాయకుణ్ణి 3.5 దశాబ్దాల తన రాజకీయ చరిత్రలో చూడలేదని యనమల ధ్వజమెత్తారు. హరిత ట్రైబ్యునల్కు, కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన వైకాపా నాయకులు చివరికి ప్రపంచ బ్యాంకుకే రుణాలు ఇవ్వవద్దని ఫిర్యాదులు పంపే నీచానికి దిగజారని మండిపడ్డారు. భూసేకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి భూమి సేకరించడంలో తప్పేమిటని మంత్రి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై కొండవీటి వాగు ప్రభావం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుంటే పర్యావరణ సమస్య ఎలా ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు. 4,600 కోట్ల రూపాయల రుణం ఆంధ్రప్రదేశ్కు రాకుండా అడ్డుకోవడం అనైతికమని, అరాచకానికి పరాకాష్ట అని యనమల ధ్వజమెత్తారు. ఆ పార్టీకి, నాయకులకు రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. దివ్యాంగుల కోటాలో సివిల్స్కు ఎంపికైన 3వ ర్యాంకర్ రోనంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోపాలకృష్ణ దివ్యాంగుడు కాకపోయినప్పటికీ తప్పుడు ధ్రువపత్రంతో ఎంపికయ్యారని న్యాయవాది మురళీకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం యూపీఎస్సీ, కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టే ప్రాంతంలోని భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని, తెరాస ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టు పనులు ఆపివేయాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే 5 లక్షల మంది భవితవ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. అమరుల స్ఫూర్తి యాత్రలో నిరుద్యోగం, ఉపాధి సమస్య, రైతు రుణమాఫీ, పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అక్రమాలు వెలుగు చూశాయని కోదండరాం వివరించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, ముఖ్యంగా ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయాలనేది చాలా బలంగా ముందుకొచ్చింది. బ్యాంకుల నుంచి ఎవరికి కూడా ఈసారి రుణాలు దొరకటం లేదు. గవర్నమెంట్ కూడా రుణమాఫీ అయిపోయింది, 4వ విడత విడుదల చేసిన అంటున్నది, కానీ ఎక్కడ కూడా 4వ విడత బ్యాంకుల్లో జమ కాలేదు. ఈ 4వ విడత జమ కాకపోవడంతో ఉన్న అప్పులు కట్టాలని రైతుల మీద విపరీతంగా ఒత్తిడి పెడుతున్నారు. నోటీసులు ఇచ్చిండ్రు కొన్ని చోట్ల. వస్త్ర పరిశ్రమపై 5% జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలు, దుకాణాలు బంద్ పాటిస్తున్నాయి. ప్రధాన నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్ల బట్టల దుకాణాలు మూసివేసి వ్యాపారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాపారులు, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు బంద్లో పాల్గొన్నారు. తెలంగాణలో 40,000 వరకు దుకాణాలు మూతపడగా ఏపీలో వస్త్ర దుకాణాలు ఏవీ తెరుచుకోలేదు. దేశవ్యాప్తంగా 3 రోజులు బంద్ కొనసాగనుండగా అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వస్త్ర వ్యాపారులు హెచ్చరించారు. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని సైబరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. శిరీష బంధువులు చేస్తోన్న ఆరోపణలో ఎంతమాత్రం నిజం లేదన్న డీసీపీ వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు సిద్దమన్నారు. విజయవాడకు చెందిన తేజస్విని వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపిన ఆయన 2 రోజుల కస్టడీలో శ్రవణ్, రాజీవ్ నుంచి అనేక విషయాలను రాబట్టామని చెప్పారు. కుకునూరుపల్లి సమీపంలోని ఫామ్ హౌస్ కు శిరీష, శ్రవణ్, రాజీవ్ వెళ్లినట్లు వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కోఆర్డినేట్స్ తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ యొక్క కోఆర్డినేట్స్, ఆ అమ్మాయి పంపించిన కోఆర్డినేట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ దీనికి దాదాపు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ సంబంధించిన కోఆర్డినేట్స్ కూడా తీసుకున్నాం. దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి. మరి ఆ కెమెరాస్ కూడా చూస్తే ఎవరు కూడా శిరీష కానీ ఎవరు కానీ ఆ రోజు అక్కడికి వెళ్ళినట్టు లేదు. పోస్ట్ మార్టం ఎగ్జామ్ చేసిన డాక్టర్స్ ఈ కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు హ్యాంగింగ్ అని కూడా ఇవ్వడం అనేది జరిగింది. విశాఖపట్నంలో భూముల అక్రమాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కార్యకలాపాలు ప్రారంభించింది. విశాఖ కలెక్టరేట్లో సిట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూ కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్, ఈమెయిల్, టోల్ ఫ్రీ నెంబర్, ల్యాండ్లైన్, వెబ్సైట్ సౌకర్యం కల్పించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన క్రిమినల్ కేసులను కూడా సిట్ పరిశీలించే అవకాశం ఉంది. సిట్ బృందానికి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజిలాల్ సహా సంయుక్త కలెక్టర్ సృజన, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తున్నారు.
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్కు ఐరోపా సమైక్య భారీ జరిమానా విధించింది. మార్కెట్ ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసుకుందని ఆరోపిస్తూ 240 కోట్ల యూరోల జరిమానాను ఐరోపా సమైక్య విధించింది. ఆ మొత్తం మన నగదులో లెక్కిస్తే 17,400 కోట్ల రూపాయలకు పైమాటే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన సొంత షాపింగ్ సర్వీస్కు అక్రమంగా లబ్ధి చేకూర్చిందని EU ఆరోపించింది. ఇతర షాపింగ్ సేవల సంస్థలు ఆవిష్కరణలకు ప్రాధాన్యత దక్కకుండా గూగుల్ వ్యవహరించినట్లు తేల్చిన EU అది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. EU విశ్వాసఘాతక పన్ను కింద గూగుల్ 240 కోట్ల యూరోలను చెల్లించాలని యూరోపియన్ కమిషన్ కాంపిటీషన్ చీఫ్ మార్గరెట్ వెస్తాగర్ స్పష్టం చేశారు. సామాజిక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ తప్పనిసరంటూ కేంద్రం జారీ చేసిన ప్రకటనను నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యాకే తుది నిర్ణయం వెలువరిస్తామన్న న్యాయస్థానం పిటిషనర్ల ఆందోళనల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖలకు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కేంద్రం తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 9న ఇచ్చిన తీర్పే సంక్షేమ పథకాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. విచారణను జూలై 7కి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం అప్పటి వరకు ఆధార్ లేదన్న కారణంతో ప్రభుత్వ పథకాల లబ్ధిని ఏ ఒక్కరికి నిరాకరించవద్దని స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఇచ్చిన గడువును జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వివరించారు. లోధా కమిటీ సిఫారసుల అమలుపై బీసీసీఐ కమిటీని నియమించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో పనిచేసే ఈ ప్రత్యేక కమిటీలో గంగూలీ, కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు టీసీ మాథ్యూ, మేఘాలయ క్రికెట్ సంఘం కార్యదర్శి నాభా భట్టాచార్జీ, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అయిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషా సభ్యులుగా ఉంటారు. వారితో పాటు బీసీసీఐ కోశాధికారి అనిరుద్ చౌదరి, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరిని సభ్యులుగా నియమించారు. లోధా కమిటీ చేసిన సిఫారసుల అమలు, రాష్ట్రాల క్రికెట్ సంఘాల లేవనెత్తుతున్న అభ్యంతరాలపై అధ్యయనం చేయనున్న కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్లు గెలిచిన స్ఫూర్తితో ఆగస్టులో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కైవసం చేసుకోవడంపై దృష్టి సారిస్తారని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ తెలిపారు. వరుస సూపర్ సిరీస్లు గెలిచి హైదరాబాద్ వచ్చిన శ్రీకాంత్కు ఘన స్వాగతం లభించింది. గోపీచంద్ అకాడమీలో ఘనంగా సన్మానించారు. కోచ్ గోపీచంద్తో పాటు అతని తల్లిదండ్రులు, సహచర క్రీడాకారులు అభినందించారు. ప్రతి దశలో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందన్న శ్రీకాంత్ వారం వ్యవధిలోనే 2 సూపర్ సిరీస్లు గెలవడం ఆనందంగా ఉందన్నారు. కోచ్ గోపీచంద్ ఇండోనేషియా శిక్షకులు తర్ఫీదుతోనే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణిస్తున్నానని తెలిపారు. డెఫినెట్గా మేము చాలా బాగా ఆడుతున్నాము లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి. అండ్ కొంతమంది టాప్ చైనీస్ ప్లేయర్స్తో కూడా ఆడాము, గెలిచాము. సో అది చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. బట్ ఇప్పుడే మా టోటల్ డామినెన్స్ అని చెప్పలేము. బట్ మేబీ ఫ్యూచర్లో డెఫినెట్గా అవ్వచ్చు. శ్రీకాంత్కి జస్ట్ ద బిగినింగ్ అని అనుకుంటున్నాను. ఇంకా వచ్చే కాలంలో ఇంకా చాలా చాలా పెద్ద టోర్నమెంట్స్ గెలుస్తాడని నేను భావిస్తున్నాను. హెచ్ఎస్ ప్రణాయ్, లీ చాంగ్వేని, అలాగే చెన్లాంగ్ ఒలింపిక్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ 1తో గెలవటం అనేది ఇట్స్ రియలీ అ వండర్ఫుల్ రిజల్ట్స్. అండ్ ఒకే సమయంలో మనకి సాయి ప్రణీత్ కానీ, శ్రీకాంత్ కానీ, ప్రణాయ్ కానీ టోర్నమెంట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వటం. వచ్చే కాలంలో కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ బాగా ఆడతారని నేను భావిస్తున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. నెదర్లాండ్స్ ను భారత్ కు సహజ భాగస్వామిగా అభివర్ణించిన మోదీ, డచ్ ప్రధానితో విస్తృత చర్చలు, 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరు దేశాలు. పాకిస్తాన్ గెడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనన్న భారత్, అమెరికా. ముష్కరులపై ఉమ్మడి పోరు కొనసాగిస్తామని సంయుక్త ప్రకటనలో వెల్లడి. ఉగ్రవాదంపై పోరుకు చేతులు కలిపిన టెక్ దిగ్గజాలు, అంతర్జాలంలో నియంత్రిస్తామన్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యూట్యూబ్. యూరోప్ దేశాలపై మరోసారి హ్యాకర్ల పంజా. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, స్పెయిన్లో పరిశ్రమలపై దాడులు, స్తంభించిన కార్యకలాపాలు. 100 కోట్ల కార్పస్తో ఏపీలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్. అమరావతిలో భవనం నిర్మిస్తామన్న చంద్రబాబు. 30,000 ఎకరాల్లో నిర్మాణ నగరం ఏర్పాటు చేసే యోచన. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం. సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై హర్షవర్ధన్తో చర్చలు. పంచాయతీల్లో మరింత ప్రగతికి కేంద్రం సాయం కోరిన తెలుగు రాష్ట్రాలు. సప్తసూత్ర అభివృద్ధిని వివరించిన లోకేష్. సంక్షేమంలో ముందున్నామన్న జూపల్లి. లోధా కమిటీ సిఫార్సులపై కమిటీ నియమించిన బీసీసీఐ. రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఏర్పాటు,
సభ్యుల్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చోటు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.